మామూలుగా ఏంటంటే అందరికీ కరక్కాయ ఇంట్లో ఉండేది. దగ్గు వస్తే చిన్న ముక్క, కరక్కాయ పచ్చిది కాదండి, కరక్కాయ వేడి చేస్తే నిప్పు మీద వేపితే అప్పుడు కరక్కాయలో ఉన్న గుణం బయటకు వస్తుంది. దగ్గు చాలా స్పీడ్గా తగ్గుతుంది. కరక్కాయ కాల్చాల, దగ్గుకి కరక్కాయని కాల్చి తింటే దగ్గు తగ్గిపోతుంది కరక్కాయ. మీరు అదే దీంట్లో డై కోసం కలపాలనుకోండి, పచ్చికాయనే దంచి రసం తీయాలి. అంటే ఈ కాయని అంటే పెట్టి నీళ్ళలో మీద మరగబెట్టాలి. నేను కాల్చక్కలేదు. దగ్గు మాత్రం కాల్చిన కరక్కాయ బొగ్గలు పెట్టుకుని తగ్గిపోద్ది. కరక్కాయ గురించి చాలామంది చెప్తారు. కరక్కాయ వాడకూడని వాళ్ళు ఎవరో తెలుసా అండి? ప్రెగ్నెంట్ లేడీస్ ఉట్టి కరక్కాయ తినారంటే అబార్షన్ అయిపోతుంది. ఏదో పుట్టే పిల్లవాడు అంగవైకల్యంతో పుడతాడు. ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు తినకూడదు, ముక్కులోంచి రక్తం కాలే వాళ్ళు తినకూడదు, మోషన్లో బ్లీడింగ్ అయ్యే వాళ్ళు తాకూడదు, నెలసల్లో బ్లీడింగ్ అయ్యే వాళ్ళు తినకూడదు. బ్లీడింగ్ అవుతూ ఉండగా ఎవరైనా కరక్కాయ తినాలంటే ఇంకా ఓవర్ బ్లీడింగ్ అయిపోద్ది. అంత డేంజర్ మళ్ళీ.